Hello guys, welcome back to my YouTube channel. This is Manu09 Vlogs. Right now we are in Leh Ladakh. So line అయితే ఫామ్ చేస్తున్నాం. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో క్యాప్టెన్ దాని ముందు పోయితేనే క్యాప్టెన్. సో ఇప్పుడైతే మేము పోయేది ఏంటి అని అంటే హాల్ ఆఫ్ ఫేమ్. సో అంతకుముందే ఫ్యూయల్ స్టేషన్కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు అవన్నీ చూడొద్దు, మా గొడవ పడుతుంది, నీళ్ళు గిట్టుతున్నాయి. ఏమన్నా కింద పడాలి, ఇది కొడుకు తక్కువ అవుతుంది. ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చేసాను. మా క్యాప్టెన్ శ్రీమంత్ రాలేడు. ఇంకా శ్రీమంత్ వచ్చినాక క్యాప్టెన్ అనేది ఉంటుంది. ఇన్ని కూడా ఉంటుంది చాలా కూడా ఏం చేస్తారు. Thousand. సో ఫ్యూయల్ స్టేషన్లో ఫ్యూయల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్యూయల్ వేసేసుకున్నాం అందరం. చలో స్టార్ట్ అయితే నేను పెట్రోల్ బంక్ నుంచి అయితే
ఇప్పుడు కంప్లీట్ అయితే గురుద్వారా అయితే అయిపోయింది మనది. సో దీని తర్వాత మ్యాగ్నెటిక్ హిల్ పోతున్నాం. సో మన గ్రూప్ వచ్చేసి ఇంకా బ్యాక్ ఉండ్రు, ఇంకా ఫ్రంట్లో ముందు పోతుర్రు. ముందు 4 బైక్స్ ఉన్నాయి, ఫ్రంట్లో క్యాప్టెన్ ఉండు. బాబా ఏముంది, జబర్దస్త్ ఉందిలే. సో నాకు ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది. ఏమైంది అంటే ఈసారి కూడా వాయిస్ రికార్డ్ కాలేదు నాది.
ఎందుకంటే కూడా చెప్తా. సో ఫేమ్ అదేదో ఉంది. సో ఫస్ట్ అక్కడ వెళ్ళుండే రూమ్ దగ్గర నుంచి. అరే మనం ఫస్ట్ వెళ్ళింది ఏంద్రా అది? ఫస్ట్ వెళ్ళింది ఏంది అది? హాల్ ఆఫ్ ఫేమ్. సో హాల్ ఆఫ్ ఫేమ్ వెళ్ళినుండే. అక్కడ ఏమైపోయింది అని అంటే నేను మైక్ది ఇది పెట్టుకోవడం మర్చిపోయినా. సో పిన్ పెట్టుకోవడం మర్చిపోయినా, దీనికి మైక్ కనెక్ట్ చేయలేదు. సో దాని గురించి అని చెప్పేసి సో గురుద్వార్ దగ్గర వచ్చినాక నేను అప్పుడు చూసుకుంటే పిన్ ఇంకా యాడ్ చేయలేదు దీనికి మైక్కి. సో ఇప్పుడైతే ఎంజాయ్ చేయండి, మంచిగా నీట్గా ఉంటుంది. లదాఖ్ అయితే రండి బాయ్స్, అందరు రండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా. సో అప్పుడు చెప్పింది వినిపించిందో వినిపించలేదో నాకు తెలియదు. వెల్కమ్ టు లే లదాఖ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నా, బట్ నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లే లదాఖ్కి విజిట్ కావాలని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఆడిపోదాం, దోస్తులతో తాగుదాం, తిందాం, చేద్దాం, అందరు చేస్తారు బాయ్, ప్రతి ఒక్కరు చేస్తారు, ఎవరైనా చేస్తారు, ఎవరైనా. బట్ ఒక్కటేందంటే మనకు మనసులో అనిపించినప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నా, మంచిగా మనం లైఫ్లో ఏదో కోల్పోతున్నాం, మనకి అన్నీ సెట్ అవ్వట్లేదు, ఏదో అవుతుంది మనకి అనిపించిన రోజు చెప్తున్నా కదా, సీరియస్గా లదాఖ్ విజిట్ చేయండి. లదాఖ్ రండి, కంపల్సరీ అందరు లదాఖ్ రండి. సో లదాఖ్ వస్తే ఏంది అని అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకు కూడా చెప్తా, మనం ఉండే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏరియాలలో సో మనం ఎక్కడ దిగినా మనకు బ్రీతింగ్ ఇష్యూస్ ఉండవు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావు. బట్ మేము ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది, ఫస్ట్ డే నాకంటే తెలియలేదు, ఫస్ట్ డే రెస్ట్ అది ఇది అని చెప్పేసి అంటే ట్రావెలింగ్ ఏముంది, సఫకేషన్స్ అవుతుంటాయి మనకి. ఎందుకంటే కూడా చెప్తా, ఎందుకంటే ఇది 12,000 feet పైన మనం ఉంటాం. అరే 12,000 feet కదరా మనం ఉన్నది ఇందాక రూము. రే బాబు 12,000 feet పైన కదా మనం ఉన్నది, 12,000 కదా. సో 12,000 feet పైన ఉంటాం. సో మన సైడ్ అంతా కాదు కాబట్టి అదంతా మనకి ఏమవుతుంది అంటే ఈ హైట్కి ఆ హైట్కి మనకి కొంచెం సరిపోదు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. నాకైతే నేను చెప్తున్నా కదా, నిన్న మొత్తం ఎంత డేంజర్గా ఇబ్బంది అయింది అని అంటే, ఒక్క 10 అడుగులు వేస్తే మొత్తం ఇదైపోయింది కంప్లీట్గా. ఏదో 50 kgs బ్యాగ్ పెట్టుకొని ఉన్నట్టు అనిపించింది నాకు కంప్లీట్గా బాడీ పైన. సో అట్లా అనిపించొద్దు మనకు, అదంతా అనిపించొద్దు అని చెప్పేసి కొంచెం ఇది కావడానికి మనకు రెస్ట్ ఇస్తారనమాట. వచ్చిన మ్యాగ్నెటిక్ హిల్. ఇదే మ్యాగ్నెట్సా బ్యాచ్ కూడా చూడన్నా. సో మ్యాగ్నెటిక్ హిల్ అయితే రీచ్ అయిపోయినాం. సో అవే డ్రైవ్ చేయాలా. చలో సో గాయస్, ఇప్పుడైతే మ్యాగ్నెటిక్ హిల్ నుంచి కనిపిస్తుందిగా, వెల్కమ్ టు మ్యాగ్నెటిక్ హిల్. సో ఇక్కడ నుంచి సంగం వ్యూ పాయింట్కి అయితే సంగం పాయింట్కి అయితే వెళ్తున్నాం. కెప్టెన్ చలోనా? చలో. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్. ఈ నుంచి కంప్లీట్గా అందరం కలిసి మళ్ళీ అరే అదేంద్రా ఇప్పుడు పోయే హిల్ సంగం పాయింట్. సో అందరం కలిసి సంగం పాయింట్కి వెళ్తున్నాం.
మస్తు గాలి వస్తుంది గాయస్, మస్తు అంటే మస్తు గాలి వస్తుంది. టూ మచ్ ఉంది గాలి. ఓహో హ్యాండిల్ వద్దు నడిపోదాం ఒకసారి, ఇట్లా అందాము, ఈ వ్యూ అంతా కలిపి చూపిద్దామంటే ఓబ్లింగ్ అవుతుంది హ్యాండిల్. వారేవా ఏమన్నా క్రేజీ ఉందా? టూ క్రేజీ. కింద అయితే ఒక ఎర్ర నీళ్ళ పోతుంది కింద. సో ఫైనల్గా మస్తు అనిపిస్తుంది. యా ఎంత క్రేజీ ఉంది. అబ్బాబ్బాబ్బా ఎంత హైట్ ఉన్నాయి కొండలంటే. వీళ్ళకించి రోడ్స్ క్లీన్ చేయడమే అంటే ఓకే, స్కిప్ కాకుండా మంచిగా ఉంది గాయస్. కొండలు అయితే జబర్దస్త్ అనిపిస్తున్నాయి. ఓ గాలి అయితే డేంజర్, ముంగడికి కూడా పోలేము అనిపిస్తుంది, అంత గాలి వస్తుంది, డేంజర్గా గాలి వస్తుంది. ఓహో మనం ఇప్పుడు ఆ కింద రివర్ దగ్గర నుంచి వెళ్తాము, ఐ థింక్ సో. అయితే ఇక్కడైతే చాలా మంది ఇక్కడ వ్యూ పాయింట్లు ఆగారు. ఇక్కడ మస్తు ఉంది, మస్తు ఉంది గాయ్స్. సీరియస్గా ఎంత క్రేజీ అనిపిస్తుంది అంటే. బట్ నాకు నిన్న మస్తు భయం అయిందంట, అట్లా బ్రీతింగ్ ఇష్యూ అంటే కొంచెం కూడా నడవలేకపోవడం, 1 ఫ్లోర్ ఎక్కే వరకు ఇట్లా అయిపోవడం, ఏదో వెయిట్ పెట్టుకుంటూ అబ్బా 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 అబ్బా. లదాఖ్ అందాన్ని ఎంత పొగిడినా కూడా తక్కువనే నన్ను అడిగితే. సో ఈ వీడియోస్లో చూస్తేనే అంటే వీడియోస్లో అంతా క్లియర్గా ఉండవు కొన్ని నాకు తెలిసిన వరకు. బట్ లిటరలీ చెప్తున్నా గాయస్, ఇదైతే డైరెక్ట్ విజిట్ అయ్యి ఎంజాయ్ చేయాలి. డైరెక్ట్ విజిట్ అయ్యి. సో డైరెక్ట్ విజిట్ కావాలి లేకి. లే అందాలు చూడాలంటే డైరెక్ట్ రావాలి లేకి, అప్పుడు మజా అలాగుంటుంది. టూ సెక్సీ. నిన్న శ్రావణ్ బ్రో క్రేజీ ఉండు, మంచిగా అనిపిస్తాడు అన్న, మంచిగా మాట్లాడుతాడు. అదేమో రివర్ చూడు, లడాక్. అరే బంగీ జంప్ ఎక్కడ 8 కిలోమీటర్స్ అది ఉంటే పక్కా ఇది చేస్తా. క్యావా కెప్టెన్. సంగం పాయింట్. ఐ లవ్ లదాఖ్. అసలు యాక్చువల్గా ఈ రివర్ ఫ్లో అవుతుందంట, బట్ మా కిస్మత్ బాగుంది ఈసారి, ఫ్లో అవుతలేదు. బైక్స్ కూడా ఓకే ఇక్కడ రావచ్చు, లేకపోతే ఇది ఫ్లో అయిపోతే ఇక్కడ రావడానికి కూడా రాదు అసలు. అన్నది బాటిల్ ఓకే. సో గాయ్స్ సంగం పాయింట్ నుంచి అయితే బయలుదేరినాం. సో సంగం పాయింట్ వచ్చేసి ఇది, ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. సో రివర్ రాఫ్టింగ్ ఎట్లా అంటే పర్ పర్సన్ 2000, ఇక్కడ పర్ పర్సన్ 2000. అండ్ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ రోడ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తారు. ఇది కాదు అసలు యాక్చువల్గా ఆడ కనిపిస్తుండొచ్చు, అక్కడ ఒక వెహికల్ అవుతుంది.
సో ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి 45 మినిట్స్ పడుతుంది ఇక్కడ రావడానికి. ఇది డ్రాపింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ వేరేది, ఇక్కడ డ్రాప్ చేసేస్తారు, ఇక్కడ తీసేసుకుంటే ఈ నుంచి స్టార్ట్ అవుతాయి కాకపోతే వెహికల్స్. సో సంగం పాయింట్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. వీళ్ళందరూ మన బైకర్సే, మన బాయ్స్ వీళ్ళందరూ. ఆయన క్యాప్టెన్, ముందు పోతుండు క్యాప్టెన్. నిన్న నిఖిల్ బ్రో.